ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇలా ఏ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులైనా సరే ఇక్కడ కనిపిస్తూ ఉన్న కోర్సుల్లో ఏ కోర్సులో మీరు చేరినా సరే ఏ కోర్సు అవుతున్నా సరే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీన్నే మనం ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ గా పిలుస్తూ ఉంటాము. ఈ స్కాలర్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ ఈ మధ్య రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చూడబోతున్న అంశాల్లో స్కాలర్షిప్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఎవరికి అర్హత ఉంటుంది, కావాల్సిన అర్హతలేవి, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకాన్ని ఎవ్రీ ఇయర్ అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ సంబంధించిన ఉద్దేశాన్ని మనం చూసుకున్నప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు వారి యొక్క ఉన్నత చదువులు పూర్తి చేయడానికి, ఉన్నత చదువులు చదవడానికి ఈ స్కాలర్షిప్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేయడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడానికి ఈ స్కాలర్షిప్ పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఎంత ఉంటుంది? సో దీని గురించి మనం చూసుకున్నప్పుడు ఎంబీబీఎస్ అయినా సరే, బీడీఎస్ అయినా సరే, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ ఇలా మెడిసిన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు 40,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి స్కాలర్షిప్ అమౌంట్ అనేది అందిస్తూ ఉన్నారు. బీఈ, బీటెక్, బీఆర్ ఇలాంటి ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున అందిస్తున్నారు. అదేవిధంగా బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఇలాంటి ఏదైనా సరే డిగ్రీ కోర్సులు చదువుతున్న అభ్యర్థులకు, వీరితో పాటుగా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరిన అభ్యర్థులకు, వీరితో పాటుగా డిప్లొమా కోర్సులు, పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అభ్యసిస్తున్న అభ్యర్థులకు, వీరితో పాటుగా ఐటీఐలో ఏ ట్రేడ్ చదువుతూ ఉన్నా సరే, వొకేషనల్ లో ఏ ట్రేడ్ చదువుతూ ఉన్నా సరే వీరికి కూడా ఈ స్కాలర్షిప్ అనేది అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇలాంటి అభ్యర్థులకు అందిస్తూ ఉన్నారు. సో ఈ స్కాలర్షిప్ కొరకు అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఆడపిల్లల కోసం, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక స్కాలర్షిప్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. అడిషనల్ గా ఈ స్కాలర్షిప్ కొరకు కూడా అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు. వొకేషనల్ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అభ్యసిస్తూ ఉన్న బాలికలకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు స్పెషల్ స్కాలర్షిప్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. ఎలిజిబిలిటీ కండిషన్స్, అర్హతల విషయాలు ముఖ్యంగా మనం పరిశీలించాలి. అభ్యర్థులు ఎవరైనా సరే 10th క్లాస్ మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. దీనితో పాటుగా 10th పాస్ అయిన తర్వాత ఏదైనా సరే వొకేషనల్ కోర్సుల్లో చేరి ఉండాలి, లేదా ఏదైనా సరే బ్రాంచ్ లో, ఏదైనా సరే ట్రేడ్ లో, ఐటీఐలో చేరి ఉండాలి. ఎన్సీవిటీ, ఎస్సీవిటీ ఇలాంటి ఐటీఐ కోర్సుల్లో చేరి ఉండాలి. ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే కంపల్సరీగా టెక్నికల్ కోర్సుల్లో చేరి ఉండాలి. దీంతో పాటుగా పాలిటెక్నిక్ లో మీరు ఏ బ్రాంచ్ లో చేరినా సరే ఈ స్కాలర్షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటుగా ఇంటర్మీడియట్ లో 60% మార్కులు సాధించి ఏదైనా సరే డిగ్రీ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు, డిప్లొమా కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు, బీఈ, బీటెక్ లేదా మెడిసిన్ లేదా వొకేషనల్ ఇలాంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు కూడా ఈ స్కాలర్షిప్స్ అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఐటీఐ చదువుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వొకేషనల్ చదువుతున్న అభ్యర్థులు, పాలిటెక్నిక్ చదువుతున్న అభ్యర్థులు, డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు ఈ విధంగా ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్ కార్యక్రమం కొరకు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అర్హతలతో పాటుగా ఇంకో కండిషన్ కూడా కంపల్సరీగా మనం పరిశీలించాలి. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ లో ఇది అత్యంత ముఖ్యమైనది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు మాత్రమే ఈ స్కాలర్షిప్స్ అందిస్తూ ఉన్నారు. ఇంతవరకు అనుకున్న విధంగా పేద విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కావున వారి యొక్క పేరెంట్స్ ఇన్కమ్ అనేది 2.5 లక్షల రూపాయల లోపుగా ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనం జత చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ఎంట్రెన్స్ ఉండదు, ఎలాంటి టెస్ట్ ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ లో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ కొరకు అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో వారి యొక్క మార్కుల ఆధారంగా, అదేవిధంగా వారి యొక్క కుటుంబ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది. ఎవరికైతే తక్కువగా ఆదాయం ఉంటుందో, మార్కుల శాతం ఎక్కువగా ఉంటుందో వారికి మాత్రమే మొదటగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. ఈ విధంగా భారతదేశంలో ఉండే బ్రాంచీల వారిగా ప్రతి బ్రాంచ్ కి 20 నుండి 30 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేస్తూ ఉంటారు. స్కాలర్షిప్ సంబంధించిన డ్యూరేషన్ అనేది మీ యొక్క కోర్సు పూర్తయ్యే వరకు అందిస్తూ ఉన్నారు. స్కాలర్షిప్ అమౌంట్ మొత్తాన్ని ప్రతి సంవత్సరం 2 ఇన్స్టాల్మెంట్ లో డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోనే చెల్లిస్తూ ఉంటారు. సో ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నప్పుడు కరస్పాండెన్స్ లో అయినా సరే, డిస్టెన్స్ లో అయినా సరే, ఓపెన్ లో అయినా సరే మీరు ఆయా కోర్సులు చదువుతుంటే ఈ స్కాలర్షిప్ కొరకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అర్హత ఉండదు. ఇంతవరకు మనం అనుకున్న కోర్సులు కంపల్సరీగా రెగ్యులర్ గా మాత్రమే చదువుతూ ఉండాలి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ కొరకు అప్లై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ముందుగా మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. దాని తర్వాత డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ 2024 ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత
ఇలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ లో ముందుగా మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్స్ లో ఉండే విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి. దాని తర్వాత సర్నేమ్ ఇక్కడ టైప్ చేయాలి, ఇనిషియల్స్ ఇక్కడ టైప్ చేయాలి, తర్వాత ఫాదర్ నేమ్ టైప్ చేయాలి. దాని తర్వాత జెండర్ ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేషనాలిటీ ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న తర్వాత కంప్లీట్ పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క సిటీ ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోండి. పిన్ కోడ్ కంపల్సరీగా ఇవ్వాలి. ల్యాండ్ లైన్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం ఉండదు. మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. కేటగిరీ ఇక్కడ మీరు కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ సంబంధించిన ఆప్షన్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. కోర్స్ నేమ్ ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. యూనివర్సిటీ లేదా కాలేజీకి సంబంధించిన నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క స్కాన్ చేయబడిన మార్క్ షీట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అదే విధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ ఇక్కడ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఈ ఎల్ఐసి స్కాలర్షిప్ అనేది ప్రతి కుటుంబంలో ఒకరికి మాత్రమే అందజేస్తూ ఉన్నారు. కావున ప్రస్తుతం ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్ అందుకుంటూ ఉన్నారా, దాంతో పాటుగా ఇలాంటి ఆప్షన్స్ ఎంపిక చేసుకున్న తర్వాత ఫైనల్ గా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా మనం ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ నేమ్ టైప్ చేయండి, బ్రాంచ్ నేమ్ టైప్ చేయండి, అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి. అదే విధంగా లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. సో ఈ ఆప్షన్స్ ఎంపిక చేసుకున్న తర్వాత 3 రకాల చెక్ బాక్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 రకాల చెక్ బాక్సెస్ పై టిక్ చేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. డైరెక్ట్ గా మనం ఫ్రీగా 100% ఫ్రీగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ లో తప్పకుండా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.